హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇరుముళ్ళకి ఎలా చేసుకున్నాం ఇంట్లో పూజ అనేది ఈరోజు వ్లాగ్ అయితే చేస్తున్నానండి. నేనైతే అయ్యప్ప స్వామి పీఠకం దగ్గర శివలింగాన్ని అయితే వేశానండి. ఫస్ట్ బంతి పూలను కట్ చేసి బంతి పూలతో అలంకరించాను. తర్వాత గులాబీ పూలు, రెక్కులు అయన్నీ పెట్టి ఫస్టు శివలింగాన్ని అయితే గీసుకున్నాను. గీసిన తర్వాత చామంతి పూలతో డెకరేషన్ అయితే చేశాను. విభూది బొట్లయితే లిల్లీ పూలతో చేశానండి. ఆ రోజైతే శివలింగాన్ని అయితే అయ్యప్ప స్వామి పీఠకం దగ్గర అయితే వేశానండి. పూలైతే చాలా నిండుగా అలంకరించాలని ఆ రోజు మాత్రం నేను గట్టిగా అనుకున్నాను. ప్రతి బుధవారం నేను చేయలేకపోతున్నాను. ఈరోజు స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి ముందలే మా స్వామి వచ్చేసరికి పూలతో డెకరేషన్ చేసేసాను. మా స్వామి అయితే అక్కడ పూజ చేసుకుంటున్నాడండి. నేనైతే శివలింగాన్ని అయితే ఇంకా కొద్దిగా పూలతో డెకరేషన్ అయితే చేస్తున్నానండి. మా పాప అయితే నా వెనకాలైతే ఉంది. పూలతో అయితే అలా నీట్గా అలంకరించానండి. ఈరోజైతే స్వామి ఇరుముళ్ళు అయిపోయాక శబరిమల అయితే వెళ్తారు. అయ్యప్ప స్వామికి అయితే మా స్వామి పూజ అయితే చేస్తున్నారు. ఈ రోజుతో ఆఖరి. ఇలాగే నీట్గా అయ్యప్ప స్వామి దగ్గర పూజ చేసేసుకుని మేము ఇరుముళ్ళు అయితే కట్టించుకుంటారండి. అక్కడ గురుస్వాములు అయితే వస్తారు అయ్యప్ప స్వామి పూజ చేసి అక్కడికి కావాల్సినవన్నీ తెచ్చి ఇరుముళ్ళు అనేది కడతారండి. మా ఇంటికైతే బంధువులందరూ అయితే వచ్చారండి. ఇంటి దగ్గరికి. మేమైతే ప్రతి సంవత్సరం ఇలా ఇరుముళ్ళు కట్టించుకునేటప్పుడు బంధువులను అయితే పిలుస్తామండి. మా వదిన వాళ్ళని, మా అమ్మ వాళ్ళని, ఇంకా ఇంట్లో వాళ్ళని బంధువులను అయితే పిలిచామండి. ఇరుముళ్ళు దగ్గరకంటే చాలామంది వస్తారు. అలాగే పైన దేవుడి దగ్గర కూడా పూలు అవన్నీ పెట్టుకుని మా మావయ్య గారు అయితే పూజ చేస్తారండి. కింద అయితే మా స్వామి అయితే పూజ చేస్తారండి. కింద అయితే ఇలా నీట్గా పూలతో శివలింగాన్ని అయితే వేసాను. అక్కడ 2 తమలపాకులు అయితే పెట్టి కొద్దిగా ఇంకా నీట్గా ఉండాలని డెకరేషను 2 తమలపాకులు అయితే పెట్టి అక్కడ 2 చామంతి పూలు అయితే పెట్టానండి. ఇంకా బాగుండాలని. శివలింగం అయితే చాలా బాగుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఇప్పుడైతే ట్రై చేశాను. నాకు ఆల్రెడీ డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందండి. అలాగే ముగ్గులు కూడా చాలా ఇష్టము. దేవుడి దగ్గర అంటే ఇంకా చాలా బాగా చేయాలని అనుకుంటానండి. అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్లతో అయితే ఇలా అరటిపండ్లు అయితే పెట్టి 18 అరటిపండ్లు మొక్కలు అయితే పెడతారండి. అక్కడే కర్పూరం అయితే వెలిగిస్తారండి. అవి కూడా 18 కర్పూరం బిళ్ళలు అయితే పెట్టుకుంటామండి. అలాగే ఒక్కొక్కరమి 18 మెట్లు అయితే వెలిగిస్తారండి. అరిటాకు వేసి శివలింగం మీద అయితే వెలిగకూడదు కదండి. అందుకని దాని కింద కొద్దిగా డెకరేషన్ అయితే పోయిద్దని కింద అయితే పెట్టుకున్నాము. ప్రసాదం కూడా అరిటాకు మీద పెట్టామండి. అలాగే పూజ అయితే చేసేసాడు మా స్వామి. 18 మెట్లు పూజ అయితే చేద్దామని అరటి ముక్కలు అయితే కట్ చేసాడండి. 18 మెట్లు అయితే పెట్టేశామండి. ఒక్కొక్కరమి 18 మెట్లు అయితే వెలిగియమని అంటున్నాడండి స్వామి. శరణాలు అయితే చెప్తున్నాడు. అయ్యప్ప స్వామి శరణాలు అయితే చెప్పుకున్న తర్వాత మేమైతే 18 మెట్లు అయితే వెలిగిస్తామండి. ముందులో అయ్యప్ప స్వామికి శరణాలు అయితే మా స్వామి చెప్తున్నారండి. ఇలా ఆ రోజైతే మేము మా ఇంట్లో ఇంత నీట్గా అయితే చేసుకున్నాము. ఎలాగైతే నేను బుధవారం అయితే అయ్యప్ప స్వామి దగ్గర ఇలా పూజ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ మా వదిన వాళ్ళు ఇద్దరు ఒక్కొక్కరైతే మా పాప కూడా వెలిగిస్తుంది అయ్యప్ప స్వామి పూజ దగ్గర. తర్వాత నేను వెలిగిస్తున్నానండి. పడి మెట్లు అనేది ఇలా
కడ్డీతో అయితే వెలిగిస్తారండి 18 మెట్లనేవి. ఇంటికొచ్చిన బంధువులు కూడా ఆవిడ మా తోడికోడలు. ఆమె కూడా ఎలిగిస్తుందండి. మా పాప కూడా ఉండట్లేదు. ఆ అమ్మాయి కూడా ఎలిగిస్తుంది. అయ్యప్ప స్వామి పూజ అంటే అందరూ ఇలా వచ్చి చేసుకుంటాము అందరం కలిసి. నేను, మా హస్బెండ్, మా స్వామి కూడా అక్కడే నుంచునున్నాం. ఇలా నీట్‌గా అయితే అయ్యప్ప స్వామి పూజ అయితే చేసుకున్నాం ఇంట్లో. అయ్యప్ప స్వామి ఇరుముళ్ళకైతే వాళ్ళ అమ్మగారు మా ఆడబిడ్డలైతే మెడలో దండలు వేస్తారండి. వేసి తులసి మాల కూడా వేస్తారు. జోగిలో డబ్బులు, బియ్యం అయితే వేస్తారండి. ఇలా అయ్యప్ప స్వామి పూజ మా ఇంట్లో చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. తర్వాత మా స్వామి కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని హారతి అయితే ఇస్తున్నాడండి. అయ్యప్ప స్వామికి హారతి అయితే ఇస్తున్నామండి. అయ్యప్ప స్వామి పూజ అయితే ఇలా చేసుకున్నాము. స్వాములిద్దరూ అలా శరణాలు చెప్పుకుని ప్రతిరోజు అయితే క్షమాపణ అయితే అడుగుతారండి. అయ్యప్ప స్వామికి ప్రతిరోజు క్షమాపణ అనేది చెప్తారు. నేను షార్ట్ వీడియోస్లో అయితే రోజు పెడతాను కదండి, చూస్తున్నారు కదా. ఇలాగే అయ్యప్ప స్వామికి పూజ చేసుకుని మా స్వాములిద్దరైతే శరణాలు చెప్తారండి. ప్రతిరోజు అయితే ఇలా శరణాలు చెప్తారు. మనం తప్పులు ఏమన్నా చేస్తే క్షమించయ్యా అని మనస్ఫూర్తిగా నమస్కరిస్తారండి. ఇలా అయ్యప్ప స్వామి దయ వల్ల ఈ సంవత్సరం అయితే మేము చక్కగా అయితే పూజా నియమాలన్నీ పాటించి శుభ్రంగా అయితే చేసుకున్నామండి. ఈ మాల ఎందుకు వేసుకున్నారంటే మా పిల్లలిద్దరూ చిన్నపిల్లలే. ఎందుకు వేసుకున్నారంటే మా బాబుకి మొక్కు అన్నమాట. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల దాకా వేసుకుని 5వ సంవత్సరం మా బాబుకైతే వేపిస్తామండి ఈ మాల. అయ్యప్ప స్వామి దీక్ష అనేది తీసుకుంటామని మా స్వామి అనేది దండం పెట్టుకున్నారు. అలాగే కావాల్సినవన్నీ తులసి మాల అవన్నీ రెడీలో పెట్టుకున్నాము. మా వదిన అయితే జోగిలో అయితే బియ్యం అయితే పోస్తున్నారండి. స్వాములు ఇంకా ఇరుముళ్ళు కట్టించుకోవడానికి గుడికి అయితే వెళ్ళబోతున్నారు. వెళ్ళే ముందల ఇలా వెనక్కి తిరుక్కోకుండా వెళ్ళాలి. మా స్వామి అయితే తల్లి తండ్రికి ఇద్దరికి కాళ్ళైతే కడగాలండి. నేను మా స్వామి ఇద్దరం అయితే కడుగుతున్నాము. అత్తగారికి అయితే కడగకూడదన్నారని నేను మా మావయ్యకి అయితే కడుగుతున్నానండి. మా మామయ్య స్వామికి అయితే నేను కడిగాను. మా స్వామి అయితే తల్లి తండ్రికి ఇద్దరికైతే కడిగాడండి. మా అత్తయ్య ఏమో నాకు కడగవసరం లేదందని నేను ఊరుకున్నాను. మా మామయ్య స్వామికి అయితే నేను కడిగాను. తర్వాత పళ్ళెం అయితే కాళ్ళ దగ్గర పెట్టాలంట ఇద్దరికి. ఆ నీళ్ళు అనేది కింద పోకూడదంట అండి. మాకు తెలియక మేము ముందలే కడిగేసాము. అయ్యప్ప స్వాములు పళ్ళాల్లోనే కడగాలంట. పళ్ళాలైతే వాళ్ళ కాళ్ళ దగ్గర అయితే పెట్టేశానండి నేను. ఒక్కొక్కరైతే ఇంటికి వచ్చిన బంధువులు కూడా అయ్యప్ప స్వామికి కాళ్ళైతే కడిగి ఒక్కొక్కరు వచ్చి పూలు అలాగే ఆయనకి డబ్బులు అయితే వేస్తారండి. డబ్బులు ఎందుకు వేస్తారంటే అయ్యప్ప స్వామికి శబరిమల వెళ్ళేటప్పుడు డబ్బులు అయితే ఇవే యూజ్ చేస్తారండి. ఫస్ట్ అయితే మా వదిన అయితే కడుగుతుందండి. తర్వాత మా పాప అస్సలు ఊరుకోవట్లేదు. మా పాప కూడా కడగాలంటుంది. మా అత్తయ్య అయితే నైటల్లా పూలదండలు మళ్ళీ తులసి మాలలు అయితే కట్టారు. ఒకటయింది మేము అవన్నీ కట్టేసరికి అవి అయితే తీసుకొచ్చేస్తున్నాను. మా అత్తయ్య ఫస్ట్ మా స్వామికి వేసింది. తర్వాత మా మావయ్య స్వామికి అయితే వేసింది. అలాగే బంతిపూల దండలు అయితే నేను కట్టానండి. సూది పెట్టి అయితే గుచ్చాను. అవి 2 కూడా తీసుకొస్తున్నాను. అవి కూడా ఇచ్చాను. తల్లే వేయాలంట. అందుకని మా అత్తయ్య అయితే వేస్తుంది. మా మావయ్య స్వామికి అయితే వేయకూడదంట. అందుకనే మా మావయ్య స్వామి వేసుకుంటున్నాడు. అలాగే మా వదిన వాళ్ళ అత్తగారు వాళ్ళు
వాళ్ళందరూ అయితే వచ్చారండి. తర్వాత పూలు, బియ్యం, డబ్బులు అయితే వేస్తున్నారండి. ఆ జోలిలో అయితే అయ్యప్ప స్వామికి డబ్బులు అవన్నీ వేస్తారండి. వచ్చిన వాళ్ళందరూ అయితే వేస్తారండి. మా పాప అయితే అస్సలు ఉండట్లేదు. నేను ప్రతిసారి కాళ్ళు కడుగుతానని కడుగుతూనే ఉందండి. మా డామిక అస్సలు ఉండట్లేదండి. చిన్నపిల్లలతో తెలిసిందేగా, ప్రతి ఇంట్లో ఎవరికైనా ఈ ఫేస్ చేయాల్సిందే. మా పాపను ఎంత తీసుకొస్తున్నా అసలు ఉండట్లేదు. ప్రతి ఆటల్లో నేనే ఉండాలని దూరుతుంది. మా బాబు, పాపని ఇద్దరు కూడా తండ్రికైతే కాళ్ళు కడగాలని కడిగిపిస్తున్నానండి. ఫస్ట్ మా బాబు అయితే కడిగాడు. మా వదిన వాళ్ళైతే దండలు తీసుకొచ్చారు స్వామికి వేయడానికి. దండలు కూడా ఎత్తుకొచ్చారు. వాళ్ళు బాబు, పాప అంటే నా మేనకోడలు, నా మేనల్లుడు, ఇంకా ఇద్దరు మేనకోడలు ఉన్నారు, వాళ్ళు రాలేదండి. మా బాబు, మా పాప అయితే స్వామికి కాళ్ళైతే కడిగారు. కడిగి తర్వాత బియ్యము, డబ్బులు అయితే వేస్తున్నారండి అయ్యప్ప స్వామికి. అలా వేసి ఒక ఫోటో అయితే దిగేసామండి. మా బాబు కూడా వేస్తానంటున్నాడు, అందుకని మా బాబు కూడా వేశాడండి. ఇలాగే అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు అయితే చేసుకుంటాం మేము. తర్వాత అయితే నేను మా మావయ్యకి స్వామికి అయితే వేసాను. మా స్వామికి అయితే వేయకూడదంట. అది ఎందుకో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. మా బాబు, మా పాప అయితే అస్సలు ఉండట్లేదు. నేను కాళ్ళు కడుగుతా అని ఫస్ట్ డామికా కడుగుతానంటుంది, తర్వాత శ్రీనివాస్ అయితే కడుగుతానంటున్నాడు. అలాగే ఈవిడైతే మా చిన్న వదిన, మా రెండో వదిన. ఇవి కూడా మా స్వామికి అయితే కడుగుతున్నారు. కాళ్ళు కడిగి తర్వాత మా మేనల్లుడు కడుగుతున్నాడు. మా మేనల్లుడు, మా మేనకోడలు వీళ్ళిద్దరు కూడా కడుగుతున్నారు. మా అత్తయ్య అయితే వీడియో తీసుకో అని అంటుందండి. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. వీడియో తీసుకోమంటున్నారండి. ఇలాంటి సపోర్ట్ ఎక్కడ దొరికిద్దండి. మా వదిన, మా మేనల్లుడు, మా మేనకోడలు అయితే ఇద్దరు అయితే కాళ్ళు కడిగి అక్షింతలు అయితే ఇలా వేస్తారండి. పూలు, అక్షింతలు 2 కలిపి అయితే వేస్తారండి. మేము మా అత్తయ్య అయితే మార్నింగ్ 4కే ఏమో లేచాము. నైట్ ఏమో 1 అయింది. ఆ పూలు అవి కట్టి వచ్చిన వాళ్ళందరికీ అన్నాలు అవన్నీ వండేసరికి అందరం కలిసి అయితే చేసుకుంటామండి. అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం అయితే చక్కగా జరిగింది.